హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఆలూ పళ్ళెం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పూర్తిగా నా స్టైల్ మాత్రమే. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఆలూ అనేది 250 గ్రామ్స్ తీసుకొని మెత్తగా ఉడికించుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను. మీరు స్మాష్ కూడా చేసుకోవచ్చు, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోండి. కరివేపాకు, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి, మీకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా రాదు. ఉప్పు అండ్ పసుపు, ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఆలూ పళ్ళెం చేసేద్దాం పదండి. పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు బాగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం. ముందుగా కరివేపాకు యాడ్ చేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ రెండు బాగా ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలంటే పూర్తి బ్రౌన్ కలర్ అవ్వాల్సిన పని లేదు, నేను చూపిస్తాను. సో కొంచెం త్వరగా మగ్గడానికి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఓన్లీ మగ్గడానికి మాత్రమే, ఆనియన్స్కి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి. సో నెక్స్ట్ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. సో ఇలా రావాలన్నమాట, ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, కొంచెం లిటిల్ బిట్. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మీకు అప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది అనమాట. 15 to 20 సెకండ్స్ అలాగ మంచి అరోమా వచ్చిన తర్వాత కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక 10 to 15 సెకండ్స్ అయితే టైం పడుతుంది. సో నేను కొంచెం బాగా కలుపుకొని వేగిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎందుకంటే సాల్ట్ కానీ లేదంటే కారం కానీ ఆలూకి బాగా పడుతుంది అనమాట. సో అందుకు ఎవరికైనా డ్రైగా తినాలని ఉంటే వాటర్ స్కిప్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం, నేనైతే వాటర్ వేసుకున్నాను. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది డ్రైగా తినేవాళ్ళు కూడా. నెక్స్ట్ ఆలూ పీసెస్ వేసేసుకొని నేను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని అన్నీ సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఆలూ పళ్ళెం అనేది రెడీ అయిపోయింది మనకి. ఇది దోశ, పూరి, చపాతి, వైట్ రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వే ఆఫ్ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా కుదిరింది అనేది. కొంచెం చూపించడానికి లేట్ అవుతుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.